ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సులోచన వైబ్స్ 216. నేను మీ సులోచన. ఇవాళ అయితే అలా ఈవినింగ్ టైమ్ లో సరదాగా చేసుకునే ఎగ్ ముగలై పరాటాని చూపించబోతున్నాను. ముగలై ఎగ్ పరాటాని చాలా డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తూ ఉంటారు, కానీ నేను చెప్పే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. ఈవినింగ్ స్నాక్ గానే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకైతే ఒక్కసారి ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన ముగలై ఎగ్ పరాటాని మరి ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. మనం తీసుకునే ఎగ్స్ కి 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొంచెంగా ఆయిల్, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీల కోసం మనం పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. వాటర్ ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి, లేదంటే పిండి అంతా జారైపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్ గా పిండిని కలుపుకున్నానో? ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి ఇంకొంచెం సాఫ్ట్ గా అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా ఫ్లోర్ మీద పెట్టుకొని కావలసినంత సైజులో ఇలా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత బాల్స్ లా చేసుకోవడం కోసం చేతుల్లో పిండి ముద్దను పెట్టుకొని ఇలా బాల్స్ లా చుట్టుకోవాలి. మధ్యలో ఒక చిన్న మాట, ఇంతవరకు వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సరే, ఇప్పుడు అన్నింటినీ ఇలా బాల్స్ లా చేసుకున్న తర్వాత చూడండి, ఈ సైజ్ లో ఉండాలి అన్ని కూడా. ఇప్పుడు వీటిని చపాతీలని ఎలా రోల్ చేస్తామో అలా చక్కగా రౌండ్ గా రోల్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా ఇలా నార్మల్ గా స్మూత్ గా ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా దల్సరగానే రోల్ చేసుకోండి. చపాతీలను పలచగా ఒత్తుకుంటే మన మధ్యలో ఎగ్ వేసినప్పుడు ఎగ్ బయటకు వచ్చేస్తుంది. చపాతీలన్నింటినీ అలానే రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి 2 గిన్నెలను పెట్టుకొని దాని మీద మనం రోల్ చేసుకున్న చపాతీలను వేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా గిన్నెల మీద రోల్ చేసిన చపాతీలను పెట్టుకున్న తర్వాత గిన్నె లోపలికంటూ చపాతీలను ఇలా లోతుగా పెట్టుకోవాలి. అలా వదిలేయకుండా ఇలా సర్దుకోండి, లేదంటే ఎగ్ వేసినప్పుడు అదంతా కూడా విరిగిపోతుంది. ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తున్నాను, చూపించినట్టుగానే చపాతీలను పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గిన్నెల్లో కూడా ఒక్కొక్క ఎగ్ ని పగలగొట్టి వేసుకోవాలి. ఇక్కడ నుంచి అన్నింటినీ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంగా పచ్చిమిర్చిని వేసుకుందాము. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత కొంచెంగా సాల్ట్ ని అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. జస్ట్ లైట్ గా ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా పాడైపోతుంది. సాల్ట్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక చపాతీలను తీసుకొని దాని పైన పెట్టుకోవాలి. రెండింటి పైన చెరొక చపాతీలను పెట్టుకొని అలా అంచుల్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా చేత్తో ఇలా అనుకుంటూ యాక్సెస్ పిండి ముద్దని అలా తీసేసుకోవాలి. రెండింటికి ఎక్స్ట్రాగా ఉన్న పిండి ముద్దలను ఇలా తీసేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా గిన్నెతో పాటు ఇలా పెట్టేసి తీసేయడమే. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నా దగ్గర అయితే క్లిప్ మిస్ అయింది, సారీ అండి. నా దగ్గర అయితే ఆ క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టి తీసుకుంటే ఇలా మనకి ముగలై ఎగ్ పరాటా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. అలా సాయంత్రం పూట ఇవి చేసుకుని ఒకసారి మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన ఛానల్లో ఇంకెన్నో మంచి వంటలు ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.